హలో ఆఫీసర్స్, ఆడియో వీడియో క్లారిటీగా ఉంది కదా? చూడండి ఆఫీసర్స్, అక్బర్ అకాడమీ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసింది. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీ, తెలంగాణ సొసైటీ కల్చర్ అండ్ మూమెంట్ పైన 99 రూపీస్ ఉంది. సో మిత్రులు వెంటనే ఇప్పుడే కనుక సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఇది కేవలం 49K మీకు అందించడం జరుగుతుంది ఆఫీసర్స్. ఓకే, ఈ యొక్క అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. అమ్మ, ఆడియో వీడియో క్లారిటీగా ఉందమ్మా? కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నాకు ఫిగాట్ ఏ నగరాలను జంట నగరాలుగా గుర్తించాడు? హరప్ప లోథాల్ని, లోథాల్ మొహెంజోదారోని, హరప్ప మొహెంజోదారోని, లోథాల్ బన్వాలిని. కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీరు ఏదైతే ఆప్షన్ అనుకుంటున్నారో. ఆప్షన్ ఏనా, ఆప్షన్ బినా, ఆప్షన్ సినా, ఆప్షన్ డినా? రైట్. ఫిగాట్ ఏ నగరాలను జంట నగరాలుగా గుర్తించారు? చూడండి, మన అక్బర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ మిత్రులకు షేర్ చేయండి ఆఫీసర్స్. చూస్తే సబ్జెక్ట్ నేర్చుకుంటారు. ఓకే, రైట్. సో సరైనటువంటి సమాధానం ఆప్షన్ సి, హరప్ప మొహెంజోదారోను ఫిగాట్ జంట నగరాలుగా గుర్తించడం జరిగింది ఆఫీసర్స్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ మా 12వది. కొలిచే ప్రమాణం అంటే త్రాసు లభించిన సింధు నాగరికత పట్టణం ఏది? కొలిచే ప్రమాణం త్రాసు లభించిన సింధు నాగరికత పట్టణం ఏది? హరప్ప, మొహెంజోదారో, కోట్డిజి, లోథాల్. కొలిచే ప్రమాణం త్రాసు లభించినటువంటి సింధు నాగరికత పట్టణం ఏది? మా యాదమ్మ గారు సమాధానం ఇవ్వాలి తల్లి. మీరు ఏదైతే రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో, ఆప్షన్ అనుకుంటున్నారో, ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా? ఓకే, కొలిచే ప్రమాణం లేదా త్రాసు లభించినటువంటి సింధు నాగరికత పట్టణం ఏది? సో సరైనటువంటి సమాధానం లోథాల్. ఓకే, మిత్రులు గమనించగలరు, కొన్ని పుస్తకాలలో ప్రతి ప్రాంతంలో కూడా లభించడం జరిగింది అన్నారు. అయితే ముందుగా కొలిచే ప్రమాణ త్రాసు లభించింది లోథాల్ అని చెప్పడం జరిగింది ఆఫీసర్స్. ఓకే, నెక్స్ట్ మా 13వ ప్రశ్న. సింధు నాగరికతకు సంబంధించి సరికానిది, ఇంటూ మార్క్ పెడుతున్నాను, సరికానిది కనుక్కోండి. పట్టణ నాగరికతగా పిలువబడింది, కాంస్య యుగపు నాగరికతగా పిలువబడింది, అక్షరాస్యత కలిగిన నాగరికతగా పిలువబడింది, గ్రామీణ నాగరికతగా పిలువబడింది, భారతదేశ మూల నాగరికతగా పిలువబడింది. సింధులో సరికానిది ఏది సింధు నాగరికతకు సంబంధించి? ఓకే, మీరు ఏదైతే సమాధానం అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అదేవిధంగా వీడియోని మీ మిత్రులకు షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు, వాట్సాప్, ఇన్స్టా, టెలిగ్రామ్, ఫేస్బుక్. ఓకే, సో సరైనటువంటి సమాధానం గ్రామీణ నాగరికతగా పిలువబడింది. ఇది సరికానిది. ఓకే, రైట్. సో పట్టణ నాగరికతగా పిలువబడింది ఎందుకంటే సింధు నాగరికతలో గ్రామాలు ఉన్నప్పటికీ పట్టణాలు ఎక్కువగా ఉన్నాయి. సో పట్టణ నాగరికతగా పిలువబడింది. అదేవిధంగా కాంస్యాన్ని అధికంగా ఉపయోగించడం వలన కాంస్య యుగపు నాగరికతగా పిలువబడింది. అదేవిధంగా అక్షరాస్యత లిపి ఉంది, వీళ్లకు భాష కూడా ఉంది.
అయితే మనం అధ్యయనం చేయలేకపోయినంత మాత్రాన నిరక్షరాస్యులని చెప్పరాదు కాబట్టి అక్షరాస్యత కలిగిన నాగరికతగా పిలువబడింది. భారతదేశ మూల నాగరికతగా పిలువబడింది. చాలా మంది 19వ శతాబ్దం వరకు ఏమనుకున్నారంటే ఆర్య నాగరికతనే భారతదేశం యొక్క తొలి లేదా మూల నాగరికత అనుకున్నారు. కానీ 20వ శతాబ్దంలో కనుగొన్నటువంటి తవ్వకాల వల్ల ఇది భారతదేశ మూల నాగరికతగా పిలువబడింది కాబట్టి ఇది కూడా సరైనది. సరికానిది గ్రామీణ నాగరికత. మరి గ్రామీణ నాగరికతగా ఏ నాగరికత పిలువబడింది అంటే ఆర్య నాగరికత పిలువబడింది. ఓకే ఆఫీసర్స్, నెక్స్ట్ వన్. హరప్పా నగరానికి సంబంధించి సరికానిది కనుక్కోండి. తవ్వకాలకు దయారాం సాయిని గారు నాయకత్వం వహించారు. ఇది పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలోని లార్ఖానా జిల్లాలో ఉంది. హెచ్ ఆకారంలో శ్మశానం, శవపేటిక లభించాయి. హుయాన్సంగ్ వర్ణించిన ఫోఫాతో నగరం హరప్పాని అలెగ్జాండర్ కన్నింగ్హామ్ పేర్కొన్నాడు. ఓకే, సో ఆప్షన్ ఏనా, బీనా, సీనా, డీనా? రైట్. సో ఇది పాకిస్తాన్లో పంజాబ్ రాష్ట్రంలోని మాంట్గోమరీ జిల్లాలో ఉంది. ఓకే, సో మొహంజోదారో సింధు రాష్ట్రంలోని లార్ఖానా జిల్లాలో ఉంది. ఓకేనా? సో కాబట్టి సరికానిది ఏది అంటే ఆప్షన్ బి. నెక్స్ట్ 15వ ప్రశ్న. మొహంజోదారో నర్తకి విగ్రహం తయారు చేయబడినటువంటి పదార్థం ఏది? ఓకే, ఆప్షన్ ఏ కంచు, ఆప్షన్ బి రాగి, ఆప్షన్ సి శిల, ఆప్షన్ డి స్టేటైట్, ఆప్షన్ ఈ ఆల్బెస్తార్. మొహంజోదారో నర్తకి విగ్రహం తయారు చేయబడిన పదార్థం. ఆఫీసర్స్, కేవలం 99 రూపీస్కి మాత్రమే ఈ యొక్క టెస్ట్ సిరీస్ అందించడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా అవకాశాన్ని వదులుకోవద్దు. ఓకేనా? ఇప్పుడే గనక కోర్స్ తీసుకుంటే 49కి మాత్రమే అందించడం జరుగుతుంది. ఓకే, మీకు ఈ కోర్స్ లింక్ కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో సరైనటువంటి సమాధానం ఆప్షన్ ఏ కంచు. కాంస్యపు నాట్యగత్తె విగ్రహం లభించడం జరిగింది. తుది దశలో పత్తి పండించిన ఆనవాళ్లు ఎక్కడ లభించాయి? ఆలంగీపూర్, రంగాపూర్, కోటిజీ, అమ్రీ. తుది దశలో పత్తి పండించిన ఆనవాళ్లు. వీడియోని లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మిత్రులకు షేర్ చేయండి ఆల్ సోషల్ మీడియా గ్రూప్స్లో. సో సరైనటువంటి సమాధానం ఆలంగీపూర్. ఓకేనా? ఇక్కడ ఇంకొక అంశం ఏమిటంటే సీల్స్ అంటే ముద్రికలు లభించలేదు. ఓకే, సో ఇది ఉత్తరప్రదేశ్లోని మీరట్ సమీపంలో ఉంది ఈ ఆలంగీపూర్. ఓకే, ఇక్కడ తుది దశలో పత్తి పండించినటువంటి ఆనవాళ్లు ఉన్నాయి ఆఫీసర్స్. నెక్స్ట్ మా దక్షిణ భారతదేశానికి అతి సమీపంలో ఉన్న సింధు పట్టణం ఏది? ఆలంగీపూర్, సుత్కజెండర్, దైమాబాద్, మాండా. మీరు ఆప్షన్ ఏదైతే అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఆఫీసర్స్. ఆప్షన్ ఏ, బి, సి, డి. దక్షిణ భారతదేశానికి అతి సమీపంలో ఉన్న సింధు పట్టణం ఏది? సో 99 రూపీస్ ఈ కోర్స్, కానీ మీకు 49కి మాత్రమే అందించడం జరుగుతుంది ఈరోజు తీసుకున్న వారికి.
సో సరైనటువంటి సమాధానం ఆప్షన్ సి దైమాబాద్. ఓకేనా, ఇది మహారాష్ట్రలోని గోదావరి ఉపనది అయినటువంటి ప్రవర నదీ తీరంలో బయలుపడింది. సింధు నాగరికత పట్టణాలలో సర్పపూజ ఆనవాళ్లు ఎక్కడ లభించాయి? సింధు నాగరికత పట్టణాలలో సర్పపూజ ఆనవాళ్లు ఎక్కడ లభించాయి? ఆప్షన్ ఏ గుమ్లా, ఆప్షన్ బి అమ్రి, ఆప్షన్ సి అలంగీపూర్, ఆప్షన్ డి కోట్ డిజీ. సింధు నాగరికత పట్టణాలలో సర్పపూజ ఆనవాళ్లు ఎక్కడ లభించాయి? సరైనటువంటి సమాధానం ఆప్షన్ ఏ, ఇది కాశ్మీర్లో ఉంది ఆఫీసర్స్. ఓకే, రైట్ మ్యామ్. పంతొమ్మిదో ప్రశ్న, పాలిష్ చేయబడిన ఏకశిలా స్తంభాలు ఏ సింధు పట్టణంలో లభించాయి? ఆప్షన్ ఏ ధోలావీర, ఆప్షన్ బి బన్వాలి, ఆప్షన్ సి కాళీబంగన్, ఆప్షన్ డి రోపార్. వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దు. సరైనటువంటి సమాధానం ధోలావీర. ఓకే, సో ఇది భారతదేశం అతిపెద్ద నగరం. ఎగువ భాగం, మధ్య భాగం, దిగువ భాగం కలిగి ఉంది. ఓకేరా, సో నీటి రిజర్వాయర్ ఉంది. రాతి ముంగిస బయలుపడింది ఇక్కడ. 10 గుర్తులతో కూడినటువంటి హరప్పా లిపి గుర్తు బయలుపడింది. ఇది అతిపెద్ద లిపి. ఓకే, సో సరైనటువంటి సమాధానం ఆప్షన్ ఏ. రైట్. స్వాతంత్ర అనంతరం భారతదేశంలో బయలుపడిన మొదటి ప్రాంతం ఏది? బన్వాలి, కాళీబంగన్, ధోలావీరా, రోపార్. స్వాతంత్ర అనంతరం భారతదేశంలో బయలుపడినటువంటి ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. ఏదైతే అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సార్ 99 రూపీస్ కాదు, ఈరోజు ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకు 49 రూపీస్కి మాత్రమే ఈ కోర్స్ అందించడం జరుగుతుంది. రైట్ మా, సరైనటువంటి సమాధానం ఆప్షన్ డి రోపార్. ఇది పంజాబ్లోని సట్లెజ్ నదీ తీరంలో ఉంది ఆఫీసర్స్. ఓకే, సో ఇక్కడ తవ్వకాలు జరిపింది వైడి శర్మ. ఓకే, ఇక్కడ మనిషిని, కుక్కని కలిపి పూడ్చిపెట్టినటువంటి సమాధి బయలుపడింది. ఓకే, 1953, 56 మధ్య కాలంలో తవ్వకాలు జరపడం జరిగింది ఆఫీసర్స్. సో ఇదే అధ్యక్ష ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు. నెక్స్ట్ క్లాస్లో ఓకేనా, సో ఆర్య నాగరికత లేదా సింధు నాగరికతకు సంబంధించి మరో క్వశ్చన్స్ తోటి రావడం జరుగుతుంది. ఓకే, సో అక్బర్ అకాడమీ టెస్ట్ సిరీస్ ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, ఏపీ హిస్టరీ, తెలంగాణ సొసైటీ కల్చర్ మూవ్మెంట్ పైన కండక్ట్ చేయడం జరుగుతుంది. 99 రూపీస్, కానీ ఇప్పుడే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 49 రూపీస్కి మాత్రం అందించడం మీరు మర్చిపోవద్దు ఆఫీసర్స్.